నమస్కారం సిటీ న్యూస్ కు కృష్ణాజివాడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శివరాత్రి మహోత్సవాలు ప్రత్యేక పూజలు రాత్రి జాగరణ సాంస్కృతి బాధిక కార్యక్రమాలు సోమవారం రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి దాతలు వెండిగా ఇచ్చిన వెండిని శివపార్వతుల విగ్రహాల కొరకు నూతన ఆలయ కమిటీ వారు విగ్రహాలు చేయించడం జరిగింది. సూపర్ వత్తుల నూతన విగ్రహాలు శ్రీ ఆంజనేయ స్వామి గుడి నుండి ఉదయం 9 గంటలకు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ భక్తులు ఆధ్వర్యంలో ఎదుర్కొంటూ డప్పు వాయిద్యాలతో శివపార్వతులను రాయరాజేశ్వర స్వామి దేవాలయానికి చేర్చి అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాదం ఉంటుందని ఆయన తెలియజేశారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాల నుండి భక్తి విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని ఆయన తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వాళ్లు తదితరులు పాల్గొన్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्ग శంభోవరార మహాదేవ. శ్రీ రాజరాజేశ్వర స్వామి పార్వతీదేవి యొక్క ఆలయం కృష్ణాజివాడి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మహాశివరాత్రి పర్వదినము ఆదివారం రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి పార్వతీదేవి యొక్క ఆలయంలో చక్కగా అభిషేకాలు, రుద్రాభిషేకాలు, చక్కని స్వామివారి సన్నిధిలో పూజ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కూడా పరిసర ప్రాంత యొక్క ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అనేకమైన భక్త మహాజనులు, భక్త మహాశయులు వస్తున్నారు. వారి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఆదివారం రోజు స్వామివారి సన్నిధిలో మధ్యాహ్నము సాంస్కృతిక కార్యక్రమాలు, చక్కని భజన, కోలాటము కార్యక్రమాలు, రాత్రి త్యాగారము కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి. సోమవారము ఉదయం 9 గంటలకు
శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క పార్వతీదేవి శివుని యొక్క విగ్రహాలు కళ్యాణం కోసము భక్తులు వెండి అనేకమైన విరాళాలు ఇచ్చినారు. మరి ఆ యొక్క భక్తులు విరాళాలు ఇచ్చిన వెండిని శివపార్వతుల యొక్క విగ్రహాలు శ్రీ అభయాంజనేయ స్వామి కృష్ణాజివాడి హనుమాన్ టెంపుల్ నుంచి కృష్ణాజివాడి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వరకు ఊరేగింపు శోభాయాత్ర కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మరి గ్రామ ప్రజలు పుర ప్రముఖులే కాకుండా అందరూ కూడా పాల్గొనాలి. ఉదయం 10 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ భక్తులు కూడా అన్ని గ్రామాల వాళ్ళు మరి ఇందులో పాల్గొని 511 రూపాయలు విరాళాలు ఇచ్చి చక్కగా రసీదు పొందాలా. ఎందుకంటే ఆలయాభివృద్ధికి కూడా భక్తుల సహకారం చాలా అవసరం కనుక 511 రూపాయలుతో పాల్గొని చక్కని సాంప్రదాయ దుస్తులు ధోతి, కాండ్వా, లుంగి భారత యొక్క సంస్కృతి హైందవ సంస్కృతిని పాటించి మహాతల్లులు వాళ్ళు కూడా వచ్చి చక్కగా పూజా చెంబు పసుపు కుంకుమతో కూడా రావాలి. అంతేగాక సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చక్కగా అన్నదాన కార్యక్రమము, అన్న మహాప్రసాదము కార్యక్రమం వితరణ ఉంది. ఇందులో కూడా భక్తులు అనేకమైన విరాళాలు ఇస్తున్నారు. మరి వచ్చి స్వామివారి సన్నిధిలో వస్తు రూపేణ, ధన రూపేణ, కూరగాయలు, బియ్యము అన్నీ కూడా స్వామివారు స్వీకరిస్తారు. మరి స్వామివారి సన్నిధిలో ఇచ్చి మీరు రసీదు పొందాలా. ఈరోజు దోమకొండ గడికోటలో నిర్వహించిన ఉర్దూ కవి సమ్మేళనం కార్యక్రమంలో తమ కవిత్వాన్ని వివరిస్తున్న కవులు. దోమకొండ గడికోటలో ఉర్దూ కవి సమ్మేళనం హాజరైన దోమకొండ నాయకులు. अगर वो चाहे तो रत्ती में बख्श देता है, वो एक लफ्ज दुआ की असर में रहता है। अगर वो चाहे तो रत्ती में बख्श देता है, वो एक लफ्ज दुआ की असर में रहता है। ये शेर बहुत पढ़ता है, देखा है कि हद में रहकर ही कहो जो भी तुम्हें कहना हो, हद में रहकर ही कहो जो भी तुम्हें कहना हो, रिंद को रिंद कहो मस्त सलंदर न कहो, रिंद को रिंद कहो मस्त सलंदर न कहो। आखिरी चार से पढ़ के अपनी जगह लेता हूँ। हुस्न अखलाक का मेयार न गिरने देना, हुस्न अखलाक का मेयार न गिरने देना, अपने सर से कभी दस्तार न गिरने देना, झूठ के नरगे में आकर न कभी है मुझे सच के आसार। वो तो सुनता ही नहीं, दिल पे मेरे क्या गुजरी, वो तो सुनता ही नहीं, दिल पे मेरे क्या गुजरी, वो फकत अपनी सुनाता है चला जाता है। वो तो सुनता ही नहीं, दिल पे मेरे क्या गुजरी, वो फकत अपनी सुनाता है चला जाता है। और देखें ये शेर भी बताओ खास के मेरे अंदर भी छुपा है मेरे जैसा कोई, मेरे अंदर भी छुपा है मेरे जैसा कोई, आईना मुझको दिखाता है चला जाता है। मेरे अंदर भी छुपा है मेरे जैसा कोई, आईना मुझको दिखाता है चला जाता है। मदीने में मौजूद है।
ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గారి సమక్షంలో పలువురు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పట్టు మరింత బిగుసుకుంది. పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ క్రింది వార్డుల స్వతంత్ర అభ్యర్థులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 40వ వార్డు ఎస్. నాగమణి భాస్కర్ గౌడ్, 38వ వార్డు ఇప్ప ఉమా రాణి శ్రీనివాస్, 3వ వార్డు షేక్ బబ్లు. వీరికి మహ్మద్ అలీ షబ్బీర్ గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మెజారిటీ దిశగా కాంగ్రెస్. ఈ ముగ్గురు కౌన్సిలర్ల చేరికతో కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలం 22కు చేరుకుంది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై నమ్మకంతో ఉన్నారని, పట్టణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,500, వెండి 2,600 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.